హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రేమ, నర్మద ఇద్దరు కూడా వల్లి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎలా అక్క, ఈ వల్లి నిజస్వరూపం ఎలా బయట పెట్టాలి? ఆ వల్లి ఆ వీడియోని డిలీట్ చేసి మన ముందు ఎక్స్ట్రాల్ చేస్తుంది. అది నేను చూడలేకపోతున్నాను, చెప్పక్క అనగానే ఇక నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే చందు నర్మద దగ్గరికి వచ్చి, నర్మద, వల్లి స్కూల్లో ఇచ్చిన సర్టిఫికేట్ ఒరిజినల్వి కావు, డూప్లికేట్ అని చెప్తున్నారు. ఆ విషయం నీకెలా తెలుసు అని చందు అనగానే అప్పుడు నర్మద, చూడు బాబా, వల్లి అక్క గురించి తెలుసుకోవడం ఇంకా చాలా ఉన్నవి. ముఖ్యం అది కాదు. అసలు విశ్వ, అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది ఎవరో అది తెలుసుకో. అది విషయం వల్లి అక్కకి తెలుస్తుంది అని చెప్పగానే ఇక చందు కోపంతో రగిలిపోతూ వెంటనే వల్లి దగ్గరికి వెళ్ళి వల్లి చెయ్యి పట్టుకొని పక్కకి లాక్కెళ్తాడు. చెప్పు, నిజం చెప్పు. అసలు విశ్వకి, అమూల్యకి పెళ్లి చెయ్యాలని అనుకుంది ఎవరు? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది ఎవరు? నిజం చెప్తావా లేదా అని చందు శ్రీవల్లిని నిలదీస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి బావ నన్ను ఇలా నిలదీస్తున్నాడు? అంటే ఆ నర్మద ప్రేమ, ఇంకా వాళ్ళిద్దరి మధ్య నేనే ప్రేమ రాయబారం నడిపించానని బావకి తెలియలేదు. ఇప్పుడు ఎవరినో ఒకరిని వెడికించాలి. ఆ నర్మద, ప్రేమ ఇద్దరూ కలిసి నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేయాలని చూస్తున్నారు. ఇక నేను వాళ్ళ ప్లాన్ని తిప్పికొడతాను అని చెప్పి వెంటనే శ్రీవల్లి, ఇప్పుడు నేను ప్రేమని ఇరికించాలి అని ఇక వెంటనే బావా, విశ్వకి, అమూల్యకి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది ఎవరో కాదు, ఆ ప్రేమే అని చెప్పగానే చందు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి, నిజమా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు శ్రీవల్లి, అవును బావా, నేను నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజమే అనగానే ఇక చందు వెంటనే కోపంతో రగిలిపోతూ ప్రేమ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక ఇంతలోనే అమూల్య చాటుగా వచ్చి శ్రీవల్లి మాటలు విని స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదేంటి, ప్రేమ వదినని తను బయటికి గెంటేయాలని చూస్తుంది, మా ఇద్దరికి పెళ్లి చేయాలని చూసింది, మా ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది శ్రీవల్లి కదా, ఎందుకు ఇలా వదిన పేరు చెప్తుంది అని చెప్పి కోపంగా వెంటనే చందు దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్యా అంత కోపంగా ఉన్నావు, ఏం జరిగింది అనగానే అప్పుడు చందు, అమ్మ అమూల్య, అసలు విశ్వ నిన్ను ప్రేమించడానికి కారణం ఆ ప్రేమే. ఆ ప్రేమ మన ఇంట్లో ఉంటూ ఇక వాళ్ళ పుట్టింటి గురించే ఆలోచిస్తుంది. ఆ ప్రేమ మన ఇంట్లోనే ఉంటూ మన తిండి తింటూ మన కుటుంబాన్నే నాశనం చెయ్యాలని చూస్తుంది. నీకు విశ్వాకి ప్రేమ రాయబారం నడిపించింది తనే. అందుకే ప్రేమ నిజ స్వరూపాన్ని అమ్మా నాన్న ముందు బయటపెట్టి తనని మెడపట్టుకొని బయటికి గెంటేలా నేను చేస్తాను అని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అది గమనించిన అమూల్య వెంటనే చందు చెయ్యి పట్టుకొని ఆపుతుంది. అది చూసిన చందు, ఏంటమ్మా, ఎందుకు నన్ను ఆపావు? వదులమ్మా, ఈ రోజుతో ఆ ప్రేమ బండారం బయటపడిపోతుంది, వదులు అమూల్య అని చందు అంటూ ఉంటే అప్పుడు అమూల్య, చూడన్నయ్య, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ప్రేమ వదిన నాకు విశ్వాకి ప్రేమ రాయబారం నడిపించలేదు, వల్లి వదిన అబద్ధం చెప్తుంది అని చెప్పగానే చందు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు అమూల్య, అవునన్నయ్య, వల్లి వదినే అబద్ధం చెప్తుంది, ప్రేమ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తుంది. అసలు విశ్వాకి నాకు మధ్య ప్రేమ రాయబారం నడిపించింది ఎవరో కాదు, ఈ శ్రీవల్లి. శ్రీవల్లి అబద్ధం చెప్తుంది. తన నిజస్వరూపం ఎక్కడ నీ ముందు బయటపడుతుందోనని ఈ విషయంలో ప్రేమ వదినని ఇరికించి తనని బయటికి గెంటేయాలని చూస్తుంది. అసలు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలకి కారణం శ్రీవల్లి వదినే. ఆ రోజు నేను విశ్వాని ప్రేమించింది నిజమే, తను మా ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపించింది కూడా నిజమే. కానీ మీ ప్రేమ, అమ్మా నాన్నల ప్రేమను చూసిన తర్వాత విశ్వాని పూర్తిగా మర్చిపోయాను. ఇక ఆ రోజు అమ్మా నాన్నలు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నాను.
కానీ ఇంతలోనే విశ్వ శ్రీవల్లికి ఫోన్ చేశాడు. ఇక శ్రీవల్లి ఆ ఫోన్ తీసుకొచ్చి విశ్వతో మాట్లాడించింది. ఇక విశ్వ నీతో ఒక్కసారి మాట్లాడాలి, బయటికి రా అని అనడంతో నేను వెళ్ళలేదు. కానీ శ్రీవల్లి వదిన మాత్రం నన్ను బలవంతంగా బయటికి తీసుకొచ్చింది. అప్పుడు విశ్వకి అప్పజెప్పింది. విశ్వ నన్ను అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయాడు. అసలు విశ్వకి నాకు ఇలా జరగడానికి కారణం మొత్తం శ్రీవల్లి వదినే. శ్రీవల్లి వదిన వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. ఎక్కడ తన నిజ స్వరూపం మీ ముందు బయటపడితే తనని మెడపట్టుకొని బయటికి గెంటేస్తారో అని ఇక ఆ నిజాన్ని ప్రేమ వదిన ముందు నెట్టేయాలనుకుంటుంది అని అమూల్య శ్రీవల్లి నిజస్వరూపం మొత్తం కూడా చందు ముందు బయట పెడుతుంది. ఇక అది విన్న చందు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీవల్లి లేదు బావా, అమూల్య కూడా అబద్ధం చెప్తుంది. మొదటి నుండి నేనంటే వీళ్ళకి కోపం, అందుకే అమూల్య కూడా నర్మద ప్రేమతో చేతులు కలిపి నా మీద లేనిపోని నిందలు వేస్తుంది. నిజం బావా, నన్ను నమ్ము అని ఇక శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది. ఇక చందు మాత్రం ఏంటి అమూల్య, ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అసలు నువ్వు చెప్పింది నిజమనుకుంటే ఈ వల్లి ఇలా చెప్తుంది. లేదు అమూల్య, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు బావా, నా మీద ఒట్టేసి చెప్తున్నాను, నిజం, నన్ను నమ్ము అంటూ ఉంటే అప్పుడు అమూల్య అన్నయ్య నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు కదా, ఒక్కసారి నా దగ్గర ఉన్న ఈ వీడియోని చూసి నువ్వే నిజం తెలుసుకో అని చెప్పి ఇక అమూల్య ఇదిగో అన్నయ్య వీడియో చూడు అని ఇక ఆ వీడియోని చందుకి చూపిస్తుంది. ఇక అది చూసిన చందు ఒక్కసారి షాక్ అవుతాడు. ఇక వెంటనే శ్రీవల్లి మీద కోపంతో శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చి, ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతావు, ఎంతమంది జీవితాలని నాశనం చేస్తావు, ఇలా ఇంట్లోనే ఉంటూ నీ మాయమాటలు చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేసిందే కాకుండా ఇప్పుడు అభంశుభం తెలియని ప్రేమ జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలని చూస్తావా అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అది చూసిన వేదవతి మాత్రం సైలెంట్గా ఉంటుంది. శ్రీవల్లి, ఈ నిజం నాకు తెలిసినా కూడా నేను పెద్దోడితో చెప్పలేదు, ఎందుకంటే నువ్వు మంచిదానివని వాడు ఎంతగానో నమ్మాడు. కానీ వాడి కళ్ళతోనే వాడు నీ నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడు, అందుకే ఇప్పుడు అంతగా బాధపడడు అని చెప్పి ఇక వేదవతి అనుకుంటూ ఉంటుంది. ఇక నర్మదా ప్రేమ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇన్ని రోజులు ఈ శ్రీవల్లి ఎంత చెప్పినా కూడా వినకుండా వాళ్ళమ్మ మాటలు విని తన జీవితాన్నే నాశనం చేసుకుంది. ఇప్పుడు నిజస్వరూపం తెలిసి బావ తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశాడు. చి, ఇదంతా తన జీవితం తన చేతులతోనే నాశనం చేసుకుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే రామరాజు ఒరే చందు, ఏం జరిగిందిరా, ఎందుకు తనని బయటికి గెంటేస్తున్నావు అనగానే ఇక చందు జరిగిన విషయం మొత్తం కూడా రామరాజు ముందు బయట పెడతాడు. అది చూసిన రామరాజు చాలా కోపంతో రగిపోతూ చి, నువ్వసలు ఆడపిల్లవేనా, ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావా, చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక వెంటనే రామరాజు నర్మద దగ్గరికి వెళ్ళి అమ్మా నర్మద, నీ గురించి ప్రేమ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాము, కానీ మీరు మాత్రం ఈ కుటుంబం కోసం, ఈ కుటుంబంలో ఉన్న సంతోషం కోసమే మీరు చూశారు, ఎప్పుడు మమ్మల్ని సంతోషంగా ఉంచాలని చూశారు. కానీ ఈ వల్లి మాత్రం ఆస్తి కోసం మమ్మల్ని ఇంకా బాధ పెట్టాలని చూసింది. ఆ శత్రువులతో చేతులు కలిపి నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది అని ఇక రామరాజు వెంటనే శ్రీవల్లి దగ్గర ఉన్న ఆ ఇంటి తాళాలని తీసుకొని ఇదిగో అమ్మా నర్మద, ఇక నుండి ఈ ఇంటి బాధ్యతలు నువ్వే చూసుకో, మీ అత్తయ్య నేను ఇద్దరం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాం అని రామరాజు అనగానే అప్పుడు నర్మద మాత్రం వద్దు మావయ్య, ఇప్పుడే నాకు ఇంటి బాధ్యతలన్నీ వద్దు, ఈ బాధ్యతలన్నీ అత్తయ్య దగ్గరే ఉండనివ్వండి, మేము ఇంట్లో పనులు చూసుకుంటూ చాలా జాగ్రత్తగా ఉంటాము, కానీ ఎప్పుడు ఈ ఇంటి పెత్తనం అత్తయ్యదయ్యే ఉండాలి అనగానే అప్పుడు వేదవతి చూడు నర్మద, నేనే తీసుకుంటాను, కానీ ఇవి నీ దగ్గర ఉండడమే మంచిది, ఎందుకంటే ఈ ఇంటి గురించి
ఈ ఇంట్లో మనుషుల గురించి ఆలోచించేది నువ్వు ప్రేమే. అందుకే మాకు నమ్మకం కుదిరింది కాబట్టే నీకు ఈ ఇంటి బాధ్యతలు ఇస్తున్నాం. ఇదిగో తీసుకోమ్మా అని చెప్పి ఇక రామరాజు వేదవతి ఇద్దరూ కూడా నర్మదకి ఇంటి బాధ్యతలు అప్పచెప్తారు. ఇక అది చూసిన శ్రీవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రామరాజు ఒరే చందు తనని వాళ్ళ పుట్టింటికి పంపించేసేరా అని చెప్పగానే ఇక శ్రీవల్లి మెడ పట్టుకొని చందు బయటికి గెంటేస్తాడు. ఇక ప్రేమ మాత్రం ఎలాగైనా ధీరజ్కి క్షమాపణ చెప్పాలి. ఆ క్షణంలో ఏం చేయాలో తెలియక నేను అమూల్యాని తాలి మెడలో కట్టుకొని రమ్మని చెప్పాను అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ ఉండగా ఇంతలోనే ప్రేమకి సడన్గా కళ్ళు తిరిగినట్టు అనిపించి కింద పడిపోతుంది. ఇక ఇంతలోనే ధీరజ్ గదిలోకి వచ్చి చూసేసరికి ఇక ప్రేమ పడిపోయి ఉండడం చూసి ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన అని పిలుస్తూ ఉండగా అందరూ కూడా గదిలోకి వెళ్తారు. ఇక అక్కడ ప్రేమ పడి ఉండడం చూసిన నర్మద ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి ధీరజ్, ఏం జరిగింది? ప్రేమనేమైనా అన్నావా అనగానే అప్పుడు ధీరజ్ లేదు వదిన, నేను ప్రేమని ఏమీ అనలేదు. నేను రూమ్లోకి వచ్చి చూసేసరికి ప్రేమ ఇలా కింద పడిపోయి ఉంది. నాకు ఏం చెయ్యాలో అర్థం కాక మిమ్మల్ని పిలిచాను అని చెప్పగానే ఇక వేదవతి ఒరే అలా చూస్తాడేంట్రా, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పగానే ఇక సాగర్ తన ఫోన్ తీసి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇక విషయం తెలుసుకున్న డాక్టర్ ఇంటికి వచ్చి ప్రేమని చెక్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రేమ తల్లి కాబోతుందని తెలుసుకున్న డాక్టర్ చాలా సంతోషపడుతూ వెంటనే బయటికి వస్తుంది. డాక్టర్ని చూసిన వేదవతి, రామరాజు అందరూ కూడా డాక్టర్ ప్రేమకి ఏం జరిగింది? తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా, చెప్పండి డాక్టర్ అనగానే అప్పుడు డాక్టర్ చూడండి, మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు, ప్రేమ తల్లి కాబోతుంది అని చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వేదవతి చాలా సంతోషపడుతూ ఈ కుటుంబంలో ఇంతసేపు బాధతో ఎందరం కూడా ఉన్నాము, కానీ ఇప్పుడు ప్రేమ తల్లి కాబోతుందని తెలుసుకున్న ఆ నిజం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే డాక్టర్ రామరాజు ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది. అది చూసిన భద్రావతి ఇదేంటి డాక్టర్ రామరాజు ఇంట్లోకి వెళ్ళింది, ఎవరికి ఏమై ఉంటుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే తిరుపతి కూడా డాక్టర్ వెనకాలే వచ్చి డాక్టర్ని పంపించేస్తాడు. ఇక తిరిగి ఇంట్లోకి వెళ్తూ ఉండగా భద్రావతి ఒరేయ్ తిరుపతి ఒకసారి ఇలారా అనగానే అప్పుడు తిరుపతి ఏంటక్క ఎన్నడూ లేంది నన్ను ఇంటికి రమ్మని పిలుస్తున్నా అనగానే అప్పుడు భద్రావతి ఒరేయ్ ఎవరికి ఏం జరిగిందిరా, డాక్టర్ అమ్మ చెల్తుంది అనేసరికి ఇక తిరుపతి అదేంటక్కోయ్ బావ కుటుంబం మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది, నువ్వు ఎప్పుడు రామరాజన్ బావ కుటుంబం నాశనంపై పోవాలనే చూస్తావు కదా, ఈరోజేంటి అంత ప్రేమగా అడుగుతున్నావు అనగానే అప్పుడు భద్రావతి ఒరేయ్ నిజం చెప్పరా అసలు ఏం జరిగింది అనగానే అప్పుడు తిరుపతి ఇంకా ఏం జరగాలక్క, ప్రేమ తల్లి కాబోతుంది, ఆ విషయం తెలుసుకున్న అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం అని తిరుపతి చెప్పగానే ఇక భద్రావతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి ప్రేమ తల్లి కావడమేంటి, ఆ ధీరజ్గా నుండి ప్రేమని శాశ్వతంగా విడదీసి ఇంటికి తీసుకురావాలని మేం చూస్తుంటే ఇప్పుడు ప్రేమ తల్లి కాబోతుందని నిజం తెలిసింది, ఎలా అని భద్రావతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే రేవతి అక్కడికి వచ్చి తిరుపతి చెప్పిన మాటలు విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. నిజమా తిరుపతి, ప్రేమ తల్లి కాబోతుందా? ఇది విషయం తెలుసుకున్న నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు సేనాపతి ఏంటే సంతోషంగా ఉండడం ఏంటి, లేదు ప్రేమ తల్లి కాకూడదు, ఎందుకంటే వాడితో పెళ్ళి మాకు ఇష్టం లేదు, అందుకని నా కూతుర్ని నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి సేనాపతి అనగానే అప్పుడు రేవతి చూడు మీ పంతాలు పట్టింపులకు పోయి నా కూతురు కొడుకు జీవితాన్ని నాశనం చెయ్యొద్దు, ఇప్పటికే నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది, సంతోషంగా ఉన్న నా కూతుర్ని కూడా మీరు బాధ పెట్టొద్దు, అసలు ప్రేమ గురించే మీరు ఆలోచించొద్దు అని చెప్పి రేవతి
భద్రావతి సేనాపతికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు సేనాపతి, ఇదేంటక్క, ఇది రోజు రోజుకి ఇలా తయారవుతుందేంటి, మనకే వార్నింగ్ ఇచ్చేంత అయిందా అనగానే అప్పుడు భద్రావతి, ఒరేయ్, అది కూతురు మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతుంది, మనల్ని ఎదిరించాలని కాదు అని చెప్పి భద్రావతి చెప్పగానే ఇక సేనాపతి, అక్క, ఏది ఏం జరిగినా సరే ఆ ప్రేమని మాత్రం మన ఇంటికి తీసుకొచ్చుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న రేవతి వెంటనే ప్రేమ మీద ప్రేమతో ఇక రామరాజు ఇంటికి బయలుదేరుతుంది. అది చూసిన సేనాపతి రేవతిని ఆపాలని ప్రయత్నం చేసినా కూడా ఇక రేవతి సేనాపతికి వార్నింగ్ ఇచ్చి రామరాజు ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి వదిన, అన్నయ్య అని పిలుస్తూ ఉండగా ఇక వేదవతి బయటికి వచ్చి రేవతిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వదిన, నువ్వు ప్రేమ కోసం మా ఇంటికి వచ్చావా? ఈ విషయం తెలిస్తే అక్క, అన్నయ్య నిన్ను ఏమంటారు అనగానే అప్పుడు రేవతి, లేదమ్మా, లేదు బుజ్జమ్మ, ఇప్పుడు నేను వాళ్ళ ముంగల ధైర్యంగానే నేను నా కూతురి కోసం ఈ ఇంటికి వచ్చాను. ఇప్పుడు నన్ను ఎవరు ఏమీ అనరు, మీరు భయపడవలసిన అవసరం కూడా లేదు అని రేవతి చెప్పగానే అప్పుడు వేదవతి చాలా సంతోషపడుతూ పదవదిన అని చెప్పి ఇక రేవతిని ప్రేమ దగ్గరికి తీసుకువెళ్తుంది. ప్రేమ రేవతిని చూసి చాలా సంతోషపడుతూ అమ్మ అనగానే ఇక రేవతి, అమ్మ ప్రేమ, నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందమ్మా, ఇన్ని రోజులకి నా కల నెరవేరుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి రేవతి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ప్రేమ తల్లి కాబోతుందని తెలుసుకున్న శ్రీవల్లి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మోయ్, నా జీవితాన్ని వాళ్ళిద్దరూ కలిసి నాశనం చేశారు. నా నిజ స్వరూపాన్ని బావ ముందు బయటపెట్టి నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేశారు. ఇప్పుడు ఆ ప్రేమ తల్లి కాబోతుంది. ఆ కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను. ఎలాగైనా ప్రేమని, నర్మదని ఇంట్లో నుంచి గెంటేసేలా చెయ్యాలి. ఆ ఇంటికి నేను మళ్ళీ కోడలిగా అడుగుపెట్టి ఆస్తిని సొంతం చేసుకోవాలి. ఆ రామరాజు కుటుంబాన్ని మొత్తం బయటికి గెంటేయాలి అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం మాత్రం, అమ్మడు, నువ్వు అదే మాట మీద ఉండు. ఏదో ఒక రోజు ఆ రామరాజు వేదవతిని పూర్తిగా మనసు నేను మారుస్తాను. ఆ తర్వాత నువ్వు ఆ ఇంటి కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టి నువ్వే పెత్తనం చెలాయించేలా నేను చేస్తాను, నువ్వేమి బాధపడకు అని భాగ్యం అనగానే అప్పుడు ఆనందరావు, చూడు అమ్మడు, ఇప్పుడు అల్లుడు గారు కూడా నన్ను రైస్ మిల్లులోనికి రానివ్వడం లేదు. ఎంత తొందరగా మనం మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడితే అంత మంచిది, లేకపోతే మనకు తినడానికి తిండి కూడా ఉండదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, అమ్మ నువ్వేమి బాధపడకు, ఏం చెయ్యాలో నాకు తెలుసు, బావని మనసు ఎలా మార్చాలో నేను చూసుకుంటాను అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యంకి చెప్తూ ఉంటుంది. అప్పుడు భాగ్యం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రేమని ఇరికించాలని చూసిన శ్రీవల్లి చెంప పగలగొట్టి చందు ముందు అసలు నిజం బయటపెట్టి వల్లికి ఊహించని షాక్ ఇచ్చిన అమూల్య. షాక్లో శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.